హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు మీకు మంచి రెసిపీ చూపించబోతున్నానండి. అదేనండి మన తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఎండు చేపలు. నేను ఎండు చేపల కర్రీ రెసిపీ మీకు ఈరోజు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ అయితే మన ఎండు చేపలను అయితే ఇలా డ్రైగా వేపుకోవాలండి. వాటిని కొంచెం వాష్ చేసుకోవాలి, ఎందుకంటే ఎండబెట్టినప్పుడు కొంచెం మట్టిలాగా ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత ఫస్ట్ ఆయిల్ పోసుకొని ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలండి. అలా చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో. అలా ఫ్రై మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతకే మనం ఆనియన్స్, పచ్చిమిర్చి అనేది వేయాలి. అప్పుడే నీసు వాసన రాకుండా ఉంటుంది, మళ్ళీ టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. సో ఆ తర్వాత నేనైతే ఇక్కడ కరివేపాకు వేసాను. అవి మంచిగా వేగిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు కూడా వేసాను. ఇవి మంచిగా కలుపుకొని ఆ తర్వాత అయితే నేను సోరకాయ అండ్ ఎండు చేపల కర్రీ చేశాను కాబట్టి ఇక్కడ సోరకాయ యూజ్ చేశాను. సోరకాయ అనేది వేస్తున్నాను. ఇప్పుడు సోరకాయ మంచిగా కలుపుకొని అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి కాసేపు. ఆ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాతకి మనం ఉడికిన తర్వాతకి టమాటాలు కూడా వేయాలి. ఆ టమాటాల మీద సాల్ట్ వేసి మూత పెట్టామనుకోండి మంచిగా ఉడుకుతుందండి. కలపద్దు టమాటా వేసిన తర్వాతకి. ఆ తర్వాతకి మంచిగా ఉడికాక నేను జీలకర్ర, ధనియా పౌడర్ అయితే వేసానండి, 2 టేబుల్ స్పూన్ అయితే. ఆ తర్వాత మంచిగా కలుపుకొని కొంచెం కారం కూడా యాడ్ చేశాను. మనకు అంటే కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి, మరి తీయగా ఉండకుండా. ఈ కారం తగినంత వేసుకొని మంచిగా కలుపుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాతకి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాతకి మనం ఆయిల్ పైన పేర్కొన్న తర్వాతకి కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. అంతే అండి, సోరకాయ ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది కర్రీ, టేస్ట్ మాత్రం. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.